హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలత చెండ్రుపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే శ్రావణ మాసం 9 ప్రసాదాల్లో ఒకటైన బెల్లమప్పాలు. మరి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి కప్పున్నర బియ్యపిండి, అరకప్పు గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక కప్పు తరిగిన బెల్లం వేసుకొని కరిగించుకోండి. బెల్లం కరిగిన తరువాత కాస్త ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. బెల్లం మరుగుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న బియ్యపిండి, గోధుమ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తరువాత మూత పెట్టుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్ షేప్‌లో రావడం కోసం పిండిని చపాతీలాగా పాముకొని ఏదైనా క్యాప్ సాయంతో రౌండ్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు స్టవ్‌పై బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని, రెడీ చేసి పక్కన పెట్టుకున్న అప్పాలను వేసుకొని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన బెల్లం అప్పాలు రెడీ. ఈ శ్రావణ మాస పూజల్లో మరియు హనుమాన్ పూజల్లో ఈ అప్పాలను నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మరికొన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ శ్రావణ మాస ప్రసాదాల వీడియోస్ మిస్ కావద్దు. అన్నట్టు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.